Today I want to speak, sir. Actually, subject maybe related or not, I don't know. కొన్ని విషయాలు నేను చెప్పాలి ఇప్పుడు. చాలా అద్భుతంగా చెప్పారు సార్ గణపతి గురించి. మా కోటేశ్వరరావు గారు నన్ను ఇవాళ భజన పాడమన్నాడు సార్. పాపం నేను తృణీకరించా. ఐ డినైడ్ హిమ్. గణపతి నన్ను ఇవాళ పాడమన్నాను సార్. ఎందుకు పాడామన్నాడంటే, ఇక్కడ తమిళనాడులో చెన్నైలో నారద గాబా అని చాలా పెద్ద మండపం ఉంటుంది సార్. పెద్ద పెద్ద మహనీయులు సభ చేస్తుంటారు అక్కడ. ఐ వాజ్ ఇన్వైటెడ్ ఫర్ వన్. ఇప్పుడు కాదు, నేను ఇప్పటికీ కొత్త, ఇంకా చాలా కొత్తలో. నేను చెన్నై వచ్చాను వెరీ కొత్తలో. సో ఐ ఇన్వైటెడ్ ఫర్ బిగ్ ప్రోగ్రామ్ అండ్ స్టేట్ మినిస్టర్స్ అందరు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. మేము వేదిక మీద కూర్చున్నాము, వాళ్ళు అందరూ వేదిక కింద కూర్చున్నారు. సో భజన కార్యక్రమము. నేను చెప్పాను, నేను కొత్త వాడిని, ఇంకా మరి సమితి ఫామ్ అయిందో కూడా తెలియదు నాకు. సో ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు సింగ్ గణేష్ భజన్ అండ్ దట్ బిగ్ ఆడిటోరియం. నాకు ఎందుకంటే మీరు మో ద కమ్ ఈ స్టాప్ దేర్. నాకు చాలా చాలా ఎప్పుడు సోమవారం వస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఐ వాంట్ నో, తెలుసుకోవడానికి బాగా ఇష్టం సార్. నిన్న ఒక ఆయన, అంటే కాకతాళీయంగా అంటారు కావచ్చు, నిన్న కూడా మొన్న యాదృచ్ఛికం అని మనం కవర్ చేసుకుంటాం. కవరింగ్ చేయటంలో మన మించిన తెలియగడ ఇవ్వలేడు. ఏ జీవరాశి కూడా కవర్ చేసుకోవడం మనలాగా. ఎందుకంటే భగవద్గీత అని చెప్పడానికి సిగ్గు సార్. విభూతి పెట్టుకోవడానికి సిగ్గు అని స్వామి మొహమ్మద్ చెప్పారు. విభూతిలో ఒక పిన్ను గుండు సూది ముంచి ఆ చివరితో విభూతి పెట్టుకునే వాళ్ళు చూశాను ఇక్కడ. సార్ నేను సొసైటీలో చాలా అబ్జర్వ్ చేసుకుంటా సార్. విభూతిలో గుండు సూది ముంచి ఆ ఎడ్జికి అది పెట్టుకుంటారండి. విభూతి ధారణ వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ సార్. అది లేకపోతే మన మొహం ఎంత దరిద్రంగా ఉంటుందో సార్. విభూతిర్భూతిరైశ్వర్యం. అక్కడ ఆ గాన సభలో పాడిన గణేష్ భజన అందులో, ఎందుకంటే మోదక హస్త అనేది నాకు వెంటనే క్లిక్ అయింది సార్. ఇప్పుడు సారు కోటేశ్వరరావు గారిని ఇందాక డినై చేసినందుకు ఇప్పుడు సారీ సార్. అప్పుడు ఇందాక స్టార్టింగ్ లో కోపంలో ఉన్నాను. నాకు కోపం ఉండదు సార్, కోపం ఉన్నట్టు నటిస్తా సార్, లేకపోతే కష్టం సార్. అప్పుడప్పుడు నటన చేయాలి, తప్పదు. గణపతి ఓ, నాకు చాలా భజన ఇష్టమైన గణపతి సార్. ఎక్కడ పాడిన అవకాశం ఉన్న గణపతి ఇది పాడుతుంటాను. అందులో విశ్వనాథరావు గారు లాంటి ముందు పాడటం కష్టమే కానీ తప్పదు. నా స్టైల్ నాది. గణపతి ఓం జయ గణపతి ఓం గజముఖ వదన. వదన అంటారు కొంతమంది, వరద అంటారు. గజముఖ వరద గణపతి ఓం. గజయితగాడు, గజ తెలివి, మీరిందా బాగా చెప్పారు. గణపతి ఓం జయ గణపతి ఓం మూషిక వాహన గజానన మోదక హస్త గజానన పరమ నిరంజన గజానన పాద నమస్తే గజ. పెద్ద పెద్ద వాళ్ళండి. నేను అందులో అద్భుతమైన మైక్ సెట్, నిజంగా నాకు మళ్ళీ అటువంటి అవకాశం రాస్తా. ఎంత రీసౌండ్ అంటే జీవితంలో గొప్ప అవకాశం సార్ అది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక అవ్వయ్యారు అనగానే గురుచేతిలో ఇటువంటి సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది సార్. మేము శ్రీశైలం పోతున్నాం, ఒకటి వస్తావంటే నేను రానంటాడండి. నాకు పుస్తకాలు చదివేయడం బుర్ర నిండా ఇవే ఉంటాయి. నిద్రపడి చావట్లేదు సార్, రాత్రి కూడా నిద్రపడలేదు. నేను నమ్మను సార్ శాస్త్రి గారు, అంటే ఒకటి నమ్మకంతో నాకేంది సార్. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఏఎస్బిలో సార్ ఇంకొక ఆనందదాయకం అంటే ఏంటి సార్, మేము మొన్ననే 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటే ఈ రోజుకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయ్యి ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది సార్. అహం సత్యబోధక. 83,000 మంది మన ఛానల్ దర్శించారు సార్. ఇందులో బూతు బొమ్మలు పెడితే 83 లక్షలు చూస్తుండేవాళ్ళు. ఇక్కడ ఏమంతా ఆధ్యాత్మికంగా బూతు బొమ్మల ఛానల్ అయితే ఈ 3 సంవత్సరాలు 83 లక్షలు ఏంటి, 83 కోట్లు కూడా దర్శిస్తారు.
ఇది టోటల్ స్పిరిచువల్ ఎవరిని అడగక నాకు రాత్రి ఆశ్చర్యం 83,853 దర్శించారు సార్ ఇప్పటికి వరకు మొన్నే. ఎక్సలెంట్. వాళ్ళే పెరుగుతారు. ఇది ఆ, తప్ప అది. ఎవడు ఆ, సో ఇంకొక టాపిక్ గుర్తుకొచ్చింది సార్. రాత్రి ఏమైందంటే సార్, నాకు కొన్ని ఈ సత్సంగాల ఫైల్ మీవి కూడా కొన్ని పెండింగ్ 150 మిగిలిపోయింది సార్. నేను ఎక్కించలేకపోయాను వేరే కారణాల చేత. అవి ఎక్కించడానికి మా స్టేట్ అతను చాలా హెల్ప్ చేస్తాడండి. బాపట్ల ఒంగోలు అతను అదృష్టం అండి, దంపతులు తెలుగువారండి ఇక్కడ కేంద్రాలో. స్వామికి ముందు ఇల్లు వెనకాల కట్టుకున్నారు సార్ మహనీయుల వాళ్ళు. గాడ్ ఫస్ట్ పాండవులు చెప్పారు సార్. ఎవరు చెప్పారు, ఎవడో చెప్తే మనం 100 సార్లు చెప్పాను. హీర్ ఎగ్జాంపుల్ గాడ్ ఫస్ట్ అంటే. ఎందుకంటే ఊకటప్పుడు చెప్పండి అసలు గాడ్ ఫస్ట్ హైనెస్ట్ గా ఎవడు చూశాడు సార్. వాళ్ళు పెట్టుకున్నారో లేదో మనకు తెలుస్తుంది. పాండవులు ఈయన ముందు పెట్టుకున్నారు సార్ ఖచ్చితంగా దేవుణ్ణి. మందిరానికి ముందు జాగా ఇచ్చి వెనకాల ఇల్లు కట్టుకున్నారు సార్. ఫస్ట్ టెంపుల్ బ్యాక్ హౌస్. దిస్ ఈజ్ గాడ్ ఫస్ట్. ఆయన ఈ 150 ఫైల్స్ సత్సంగ ఫైల్ ని ఇందులో ఎక్కించడానికి ఇంతకుముందు ఒకసారి హీ వర్క్ ఫర్ 6 hours సార్. ఆయన ప్రపంచంలో పెద్ద కంపెనీకి CEO స్థాయి అధికారి అండి. ఎంత సింప్లిసిటీగా ఉంటాడు. ఒంగోలు అతను, బాపట్ల అతను నాకు బాపట్ల శతరుద్రంలో కలిశాడు. అందగా అంటాడు. అనుకూలవతి శ్రీమూర్తి పార్వతీదేవి పేరు, అమ్మాయి పార్వతి అండి. వాళ్ళు చూడటానికని అప్పుడప్పుడు కేంద్ర మీటింగ్, వేరే మీటింగ్ నా పర్సనల్ కూడా ఉందండి. అన్ని కలిసి వస్తాయి. నేను చూస్తే మా డీపీకి ఆనందం, అన్ని నన్ను చూస్తే వాళ్ళకి ఆనందం, వాళ్ళు చూస్తే నాకు ఆనందం. నేను వెళ్ళాను. సో లాస్ట్ టైం 6 hours ఇట్ వాజ్ ఫెయిల్డ్ అండి. ఐఎమ్ అనేబుల్ టు అప్లోడ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీ సత్సంగాలు కూడా కొన్ని ఉన్నాయి పథకాలనేవి. నిన్న మళ్ళీ ఆయనకి దుస్తులు తీసిపోతే మా రాజా చెప్పాడు, మా రాజా చేస్తా అన్నాడు. కానీ నేను ఆయనకు దండం పెట్టలేదు. సై కదా సార్ నేను ప్లీజ్ అని మీరే చేసి పెట్టాలి. మళ్ళీ రాత్రి కష్టపడి రాత్రి 11 గంటలకు నాకు మళ్ళా 150 ఫైల్స్ పెట్టాడు సార్. ఆ 150 ఫైల్స్ కూడా నేను ఎంతో ప్లీజ్ అంకుల్ ప్లీజ్ ట్రై డెఫినెట్లీ అంటే అవి కూడా నాకు నైరాశ్యమే కలిగింది. రాత్రి 12 అయింది, 12:30 అయింది. ఒక్క ఫైల్ ఎక్కట్లేదు. అదే చేస్తాను. సుందరంలో మాది రెనోవేషన్ సుందరం మందిరాలు స్ట్రైన్స్ ఇవాళ ఓపెనింగ్ సార్. యాక్చువల్గా మార్నింగ్ పోదాం అని చెప్పాడు. మా వాళ్ళతో పెట్టుకుంటే నేను మిస్ అవుతూనే ఉంటాను. 4 o'clock వాడు లేపుతాడే అంటే వాడు వచ్చిందే 12:30కి వచ్చాను అనుకున్నా. వీడియోలు వేస్తాడు అనుకున్నా. నేను పోలేదు కానీ అదే చేస్తావు. ఎవరో చెప్పినట్టుగా తెల్లారిని కోడి కూస్తుంది. ఆ కోడి ఏదో కూస్తుంది అని చెప్పి ఎప్పుడు కోడి కూస్తుందా అని నాటైపోవాడండి వాడు. వాడు ఇంట్లో కోడి పెట్టుకుని నిద్రపోతాడు. పక్కన వాడు నాకు నిద్ర పెడతాడు. ఏంటంటే నీ కోడి, ఆ కోడి ఎప్పుడు కూస్తుందా ఏ కోడి అంటే అది సార్. ఈ ఒక పక్కన ఈ ఫైల్స్ నిద్రపోనేది, సుందరం నిద్రపోనేలేదు సార్. మధ్య అర్ధరాత్రి 2:30కి చేసి ఐ ట్రై టు అప్లోడ్ మీ ఫైల్స్ అప్లోడ్ చేయాలనండి. అది ఫెయిల్డ్ అయ్యాను సార్. మళ్ళీ మార్నింగ్ కన్వే చేశాను. ఇంకొక అద్భుతమైన సంఘటన సార్. ఇందాక మీరు 2 పదాలు ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ కలిసి వస్తాయి. గణపతి అంటే విశ్వ హాస్య ప్రియుడు. స్వామి యొక్క హాస్యం కూడా ఎంత సున్నితంగా ఉంటుందో ఒక అద్భుతమైన సంఘటన నాకు గుర్తుకొచ్చింది సార్. యాక్చువల్ గా నిన్న మొన్న చెప్పాల్సిన సత్సంగాల్లో టైం సరిపోక నేను ముగించుకున్నాను మీలాగనే. అంటే ఆమె యొక్క హాస్యం కూడా ఎంత సున్నితంగా ఉండాలంటే, సో ఎందుకంటే నేను మా ప్రేయర్ అది ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నామస్తుభ్యం. నాకే కాదు మా వాళ్ళందరికీ ఒక పదం అయిపోయింది. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్. ఎవడైనా దీంతో ఏకరు పెడుతున్నారు సార్. మా గ్రూప్ అందరూ ఇదే ఏకరు. ఆయన ఏకరు పెట్ట ఈ సాయి గజానన్ సార్. ఆయన ఏకరు పెట్టకపోతే ఎవరిని ఏకరు పెడతామండి. ఒక్కసారి ఆ మంత్రం చదివేసి ఎవరు చదివినా, నేను కానీ ఎవరు చదివినా ఆ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ సార్. అంటే ఒక్క స్వామి హాస్యం ఎంత సున్నితంగా ఉంటుందో. ఏ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఎట్ ప్రశాంతి నిలయం సార్. ఒకసారి ప్రశాంతి నిలయంలో మనం ఆ రోజుల్లో పూర్ పీపుల్ కి కంటి చికిత్స ఐ క్యాంపులు పెడుతుండే వాళ్ళం సార్. తర్వాత స్వామి ఆస్క్ టు స్టాప్, డోంట్ పుట్ ఐ క్యాంప్స్. ఎందుకంటే దానికి మీరు అన్నట్టు బావి తవ్విచ్చారు, నీళ్లు తాగితే బాగానే ఉంది. ఎవరైనా జరిగితే ఆ ఎగ్జాంపులే. ఇప్పుడు 100 మంది ఆయన బాగానే ఆపరేషన్ పోస్ట్ కేర్. ఇప్పుడు కంటి ఆపరేషన్ చేయించుకుంటే పోస్ట్ కేర్ అంటే మనం
ఎన్ని 14 రకాల మందులు డ్రాప్లు వేసుకోవాలి, సిస్టమేటిక్ వేసుకోవాలి సార్. ఆ బీద వాళ్ళకి ఎవరు చెప్పాలి సార్ టైమింగ్స్? అవైలబిలిటీ ఎందుకంటే సార్ ఇది ప్రాక్టికల్. మా నాన్నగారికి విజయవాడలో డాక్టర్ శివరామకృష్ణ ఆపరేషన్ చేస్తే మాస్టారు నేను ఆపరేషన్ 5 నిమిషాల్లో చేశాను, మీరు 3 నెలలు కాపాడుకోవాలా. కరెక్ట్, దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు నాకు జరిగింది సార్, 2 కళ్ళలో లెన్సులు 10 minutes లో చేశాడు. రవికుమార్ రెడ్డి అని వరల్డ్ ఫేమస్ డాక్టర్. సార్ మీకు సాయిబాబా ఫోటో నేను చూస్తూ ఆపరేషన్ చేస్తున్నాను సార్ అని నా వైట్ షర్ట్ లో చూసుకున్నాను, నెత్తి మీద కూర్చుని. ఐఎమ్ సీయింగ్ సాయిబాబా ఫోటో ఇన్ యువర్ పాకెట్ అండ్ డూయింగ్ ఆపరేషన్ టు యువర్ విజన్ అన్నాడండి. చూడండి, అటువంటి ఐ క్యాంప్ ఒక బీదలకి అరేంజ్ చేశారండి ప్రశాంతి నిలయం. నాట్ ఓన్లీ ప్రశాంతి నిలయం జరిగిన సంఘటన చెప్తున్నా, స్వామి హాస్యానికి మచ్చుతో. సో స్వామి వారు విచ్చేశారు, ఆ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జనరల్ గా మన దగ్గర సిస్టమ్ ఏంటంటే సాధారణంగా సాధారణం అంటే కామన్ టు ఆల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఏదర్ పుట్టపర్తి ఆర్ ఎనీవేర్ ఇన్ ద సమిటీస్ ఆల్సో. ఈ స్త్రీలకు పురుషులకు వేరువేరుగా ఏర్పాటు చేయటమే ప్రశాంతి నిలయంలో రివాజు. కరెక్ట్, ఇట్ మస్ట్. ఇందాక మీరు అన్నారు వాడెవడో అడుగాకుండా మధ్యలో నొక్కున్నాడు, నాకు అది గుర్తుకొచ్చింది. 2 రకాలకి ఈ థాట్ గుర్తుకొచ్చింది సార్. కానీ ఆ రోజు ఏమైందంటే అందరికీ పర్టికులర్లీ ఆ కంటి చూపు సరిగా లేని రోగులు, బోత్ మేల్ అండ్ ఫిమేల్, వాళ్ళ కళ్ళు కనపడవు సార్. ఎందుకు నొక్కి చెప్తున్నా అంటే ఈ మాట ఇంపార్టెంట్, వైటల్. వాళ్ళకి చూపు లేదు. ఎందువల్లనో ఆ రోజున ఆ కంటి చూపు సరిగా లేని పేషెంట్స్ ని మేల్ అండ్ ఫిమేల్ కలిసి కూర్చోవడం జరిగింది. స్వామి వచ్చారు, చూశారు, రిబ్బన్ కటింగ్ చేశారు. అది యాక్చువల్ గా పొరపాటే మన వాలంటీర్స్. అది సేవాదాలు కావచ్చు, మహిళా విభాగం తప్పు కావచ్చు, ఇద్దరు కలిపి కూర్చోబెట్టినాం. ఇప్పుడు వేరే హాస్పిటల్ ఉంటే కుర్చీల్లో కలిసిమెలిసి కూర్చుంటాం, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండేసావు మనకి. ఇప్పుడు బయట హాస్పిటల్లో మేల్ కాబట్టి ఫిమేల్ కానీ ఉండదు కదా సార్. నేను మొన్నే వెళ్ళాను, 1 week బ్యాక్ టెస్ట్ పోయినాక ఈ అపోలో హాస్పిటల్లో అందరం కలిసి కూర్చున్నాం. సో ఇక్కడ బట్ దే రియలైజ్ దట్ మిస్టేక్ వాజ్ హ్యాపెన్ అని మహిళా వాలంటీర్స్ అంటారు ఓవర్ యాక్షన్ గా అక్కడ ప్రతి చోట ఉంటారు. అందులో ఎస్పెషల్లీ మహిళా వాలంటీర్ ఓవర్ యాక్షన్ పుట్టపర్తి. అంటే నా మాట కాదు సార్, మక్కయ్య అంటది. మేము ఎప్పుడు మక్కయ్య నేను పుట్టపర్తి పోయినప్పుడు అదే లక్ష్మీనారాయణ మీ వాళ్ళు మా నా చేయి విరిచేస్తారా అందండి, మక్కయ్య ఏందండి. మా సిస్టర్ అంది సార్ పుట్టపర్తిలో ఈ మధ్య సార్, ఎప్పుడో కాదు, పూర్వకాలం కాదు, ఈ మధ్యనే మా అమ్మాయి పుట్టపర్తి చదువుకున్న రోజుల్లో చేతులు విరిచే, అందులో మక్కయ్య కొంచెం హెవీ బాడీ అండి, చేతులు విరిచేస్తారా ఈ సేవాదళ్ళు అంటుంది మక్కయ్య. మరి ఈవిడ మహిళ ఒక వాలంటీర్ గుర్తించింది ఏమో, కాస్త ఆవేశపడుకుంటూ ఓవర్ యాక్షన్ చేద్దామని చెప్పి ఆ స్త్రీలను పురుషుల్ని సెపరేట్ గా చేయడానికి షీ వాజ్ రెడీ, దట్ మహిళా వాలంటీర్. స్వామి నోటీస్, ఆయన సర్వాంతర్యామని బాబు. ఆయన ఇప్పుడు నిన్న ఎవడో వస్తే 4 దిక్కులు చూస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్. ఎంత కీన్ గా ఉంటాడండి బాబు వాడికి. మనకి వెనకాల ఉండే సెక్యూరిటీ గార్డ్ 4 దిక్కులు చూస్తుంటాడండి, మిర్రర్ లాగా, ఎక్కడి నుంచి ఎవడందా దాడి చేస్తానండి వాడి మీద. అది చాలా అందరికీ ఎవరేం పోతా సెక్యూరిటీ గార్డ్ జాబ్. స్వామి చూశారు, స్వామి చూసి స్వామి అన్న అద్భుత పదం చూడండి, మా మహిళా వాలంటీర్ బంగారు పర్వాలేదులే. ఇందాక అన్నారు వాళ్ళకి ఐసైట్ లేదు, గుడ్డి అంటే కనుచూపు లేదు, గుడ్డి వాళ్ళు అంటల్లా, కనుచూపు లేదు, నాట్ బ్లైండ్. బంగారు పర్వాలేదులే, ఇప్పుడు వారికి అటువంటి భేదమేమీ తెలియదు కదా అంటూ ఎంత సున్నిత హాస్యం అండి. ఆ రోజు కనుక స్కూల్లో మొహమ్మద్ నీళ్ళు బట్టి ఫస్ట్ పాత్ర ఏం చేశాను అన్నట్టుగా మొహం చూసుకుంటూ ఇంకోడైతే ఎడాపడ జరుగుతారు స్వామి కాకుండా అయితే. ఏం సార్ అంతే కదా, ఇన్ ప్లేస్ మనం ఆలోచిద్దాం. స్వామి ప్లేస్ లో ఏ వైస్ ఛాన్సలర్లను ఎవరినో, లేకపోతే ట్రస్ట్ చైర్మన్, ఇప్పుడున్న చైర్మన్ ఎవరినో ఇనాగ్రేట్ చేస్తే ఎట్ట చూసేవాడు, ఎరా బుద్ధి లేదా మీకు, ఇట్లా చేస్తారా అనేవాడు. ఖచ్చితంగా అనేవాళ్ళు సార్.
ఇప్పుడున్న ట్రస్టీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎవరన్నా ఇన్ ప్లేస్ అంటే ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్వామి ఎవడన్నా అదే మాట అంటాడు. నన్ను ఇనాగ్రేషన్ పిలిచి నా మొహం మీద షిరిడి సాయిజీ వస్తారా ఖచ్చితంగా అంటాడు. తక్కువ అనేస్తాను మొహం మీద. ఎంత సున్నితం అండి. బంగారు పర్వాలేదులే, ఇప్పుడు వారికి అటువంటి భేదమేమీ లేదు అని స్వామి నవ్వుకుంటూ అంటే ఇంకొక కంటిన్యూ చేశారు. దుష్టి కోపించిన వారే కదా అక్కడ గుమికూడినది అని కంక్లూడ్ చేశారండి. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు మాట్లాడండి ఎవరన్నా. సాయిరామ్ అండి. గురువు గారికి, శాస్త్రి గారికి నమస్కారాలండి. మొట్టమొదటిగానే ఒక మాట అన్నారండి, అవుట్లుక్ టు వరల్డ్ అహంకారం. అహం ప్లస్ ఆత్మ భగవత్ తత్వం అవుతుంది. అహం ప్లస్ దేహం సామాజిక తత్వము పశుతత్వంలోకి వెళ్తుంది. కాబట్టి మనం ఈ అహంను మూడింట్లో ఉంటుంది. ఈ అహము ఆత్మ, బాడీ, మైండ్ అండ్ ఆత్మ మూడింట్లో ఉంటుంది. అహం కనపడకుండా. అదేండి సార్, దీనికి దేహం కలిపినప్పుడు అహంకారం అయిపోయి మరో రకంగా మనం ప్రవర్తిస్తాము. చక్కగా లింగ రూపం, అంతే, లింగ రూపం పొందటమే సాధన. అంటే ఏకరూపమే, ఏకత్వం కొరకే మనం సాధన చేస్తున్నాం. అట్లాగే గణపతి, ఇక్కడ మనకి శివుడు త్రిపురాసుర సంహారంలో గణపతిని ముందు మరి ప్రార్థించినట్లుగాను, మరి విష్ణువు హిరణ్యకశిపుడిని చంపేటప్పుడు గణపతిని తలిచినట్లుగాను, కుమారస్వామి తారకాసుర సంహారంలోనే గణపతిని సంహరించినాడు. దీన్ని బట్టి చూస్తే ఈ వినాయకుడే పరబ్రహ్మము అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. మనం ఇక్కడ ఆ శివుడు కొడుకుగా ఇలాగా చూడకూడదు గణపతిని అని ఈ రోజే అర్థమైంది సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి. లేకపోతే ఆ పూర్తి అర్థం తెలిసేది కాదు. ఇక్కడ వారు కూడా అలా చేశారు అంటే అసలు గణపతి తత్వం అనేది పరబ్రహ్మ తత్వమే అనేది ఇప్పుడు మీరు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పేదండి. అలాగే మరి నాదపరంగా వస్తే 7 కోటి మంత్రాలకు కూడా ఓంకార రూపంలో మళ్ళీ విఘ్నేశ్వరుణ్ణి మనం తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం జరుగుతోంది. అట్లాగే విశ్వమంతా ఒకే ఒక చైతన్యం, అదే భారతీయ సంస్కృతి యొక్క భావము. భారతీయ సంస్కృతి భావం అంటే విశ్వమంతా ఒకే. అందుకనే మనకి ఎంతమంది విదేశస్తులు వచ్చినా, ఎన్ని మతాలు వచ్చినా అలా అలా కలుపుకుంటూ పోతూ దానికి మరి సత్యసాయి అవతారం వచ్చేసరికి ఇక్కడ విశ్వమంతా ఒకే చైతన్యం అని అన్ని మతముల యొక్క గుర్తులు, అన్ని విశ్వములో ఒకే ఒక్క వేదిక. అందరితో నాకు పరిచయస్తులు స్వామి గురించి చెప్పాల్సి వస్తే ప్రపంచంలో ఒకే ఒక వేదిక, అన్ని మతాల వారు ఒకచోట కూర్చొని ప్రార్థన చేసేటువంటి వేదిక భారతదేశంలో పుట్టపర్తిలో ఉన్నది. ఆయనే పరబ్రహ్మము. సాక్షాత్ పరబ్రహ్మ సాయి అనేటువంటి మనకి భజనలో కూడా ఆ పాట ఉంది సార్, సాక్షాత్ పరబ్రహ్మ సాయి అని. అట్లా ఈ స్వామి అవతారం అంతా పరబ్రహ్మమని అంతా కూడా మనకు అర్థమవుతూ చెప్పారు. అలాగే గణపతి పరబ్రహ్మ తత్వమే, నో డిఫరెన్స్. కాబట్టి ఈ విఘ్నం యొక్క అంతరార్థం లోకభావనే మనకి విఘ్నం. మన సాధనలో లోకభావమే పెద్ద విఘ్నంగా ఉంటుంది. ఆ లోకభావమే దేహభావం అన్నా లోకభావం అన్నా ఒకటే అవుతుంది. కాబట్టి దీన్ని అధిగమించాలంటే మనం విఘ్నేశ్వరుణ్ణి మనం శరణ కోరాలి. విఘ్నేశ్వరుని శరణ కోరుతూ మనం మన సాధనని ఏ సాధన చేసినా, అందుకే మనకి భజనలో కూడా గణపతి ప్రార్థనకే ముందు ప్రాధాన్యత. తర్వాత ఎన్ని భజనలు చేసినప్పటికి కూడా గణపతి ప్రార్థనతోటే మనం చేస్తాం. ఆ యొక్క స్థానమే గణపతి యొక్క స్థానం. ఆలోచనలో కూడా అలాగే ఉండాలి. అలాగే చెప్పారు. అట్లాగా మాయా అవిద్య అనేటువంటి విఘ్నాల్ని తొలగిస్తాడు వినాయకుడు. విశిష్ట నాయకుడు వినాయకుడు. అలాగా అంతా కూడా చక్కగా చెప్పారు. అలాగే నంద, మోద, ప్రమోద, ఆనంద చాలా చక్కగా స్వామి చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఇదివరకు ఒకసారి ఏదో సందర్భంలో మీరు ఇది చెప్పారు. ఇది ఆ స్థాయి కరెక్ట్. ఆ స్థాయిల ప్రకారం ఉన్న స్థితులు మనం
ఉన్నత స్థితిని పొందుతాం. ఒకేసారి మనం ఆ మామిడి పండు తినే స్థాయి ముందు ఉండదు. వెళ్ళాలి, తెచ్చుకోవాలి, కొనాలి. అట్లాగే మనం భగవంతుని స్థాయి, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా కానీ భజన స్థాయితో మొదలు పెట్టుకొని సేవ స్థాయి, ఆత్మను అర్థం చేసుకునే స్థాయి, ఇలా ఒక్కొక్క స్థాయిగా మనం పైకి వెళ్తాము. కాబట్టి ముందుగా మన సాధనలో గణపతిని మనం ముందు ప్రార్థన చేసుకుంటూ మన కార్యక్రమాలన్నీ కూడా ప్రార్థన చేసుకోవాలి. ఈ గణపతి తత్వాన్ని చాలా చక్కగా వివరించారు. సాయిరామ్ అండి. ఎల్ఎస్పి ఇక్కడ మనం ఇక్కడ ఒక మాట చెప్పుకోవచ్చు. ఎల్ఎస్పి ఇక్కడే అది కూడా టాపిక్, సత్సంగ టాపిక్. అంటే ఇక్కడ చాలా ఇప్పుడు నంద, మోద, ప్రమోద, ఆనంద ఇదివరకు ఎప్పుడో చెప్పారు కానీ ఇప్పుడైతే మర్చిపోం. ఇప్పుడు మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎక్కడైనా కూడా. ఎగ్జామ్ మ్యాంగో ఎగ్జామ్ దీన్ని మనం ఒక సాంస్కృతిక కోట్ ఉండదు, జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అంటాం. అంతే కదా సార్ శాస్త్రి గారు? జ్ఞాతం ద్రష్ట టు సీ, టు నో, టు సీ అండ్ టు ఎంటర్. ఎగ్జాక్ట్లీ. జ్ఞాతం, ద్రష్టం అండ్ ప్రవేశం. మనందరూ చేసి స్వామి గురించి తెలుసుకున్నాము. వచ్చినట్టు అనుకుంటా సార్, ఈ మాట నిన్నే చెప్పినట్టున్నారు మీరు. ఈ జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం. ఆయన సార్ వైజాగ్ లో సుబ్రహ్మణ్య శర్మ, జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు అని మీకు తెలుసు. ఆయన సంస్కృత్ డీన్ సార్, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో. ఈ టాపిక్ మా ఇండియన్ కల్చర్ ప్రోగ్రామ్ లో చాలాసార్లు ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు సార్. ఇంకొక మాట ఇందాక చెప్పిందంటే చాలా బాగుంది సార్. షర్ట్ ఉంది, ఇది షర్ట్ ఉంది, లూజ్ అవుతుందా టైట్ అవుతుందా నీకు అంతే, వేసుకో అంతే. అది ఒక యూనిట్ అయితే, బాబు ఇక్కడ క్లాత్ ఉంది, నీకు కావాల్సిన సూటబుల్ కుట్టించుకో. ఫ్యాంటాస్టిక్ కంపేర్. మీకు మాటలు ఎలా వస్తే నాకు బ్రిక్ అండ్ బిల్డింగ్ మాటలు సార్. మీరు జ్ఞానం ఓట సార్. మీరు అవి ఒక్కోటి రాసుకుంటే పుస్తకాలు చూసి కూడా మొన్న ఒక ఆయన రామాయణం చెప్పండి కింద పడ్డాడండి బాబు. చిన్నపిల్లాడు బాగా చెప్పేవాడు మన సత్సంగం. వెరీ పిటి. ఏదో 4 పేజీలు పట్టుకొచ్చి ఏకరు పెట్టాడు సార్ రామాయణం. ఫ్యాంటాస్టిక్ సార్, అద్భుతం ఇది. సాయిరామ్ అండి శాస్త్రి గారు. చాలా అద్భుతం. ఒక గణపతి గురించి మీరు అనేక కోణాల్లో చాలా అద్భుతంగా వివరించారండి. వినాయకుని పెళ్లికి అన్ని విఘ్నాలే అనేటువంటి నానుడి ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఏది ఆటంకం వచ్చినా సరే ఈ మాట అనేస్తూ ఉంటాం అనమాట జనరల్ గా. కానీ అందులో ఉండేటువంటి అంతరార్థం చాలా అద్భుతంగా తెలియచేశారండి. అది బాహ్యంగా మేము బాహ్యంగా అనుకుంటాం కానీ అంతరార్థం మాత్రం చాలా అద్భుతంగా తెలియదు. అంటే వారి పెళ్లికి ఆయన అన్ని విఘ్నాలని తొలగిస్తారు గట, ఆ విఘ్నాలన్నీ కూడా వినాయకుని యొక్క పెళ్లికి వెళ్తాయన్నమాట అనేటువంటి భావాన్ని మీరు చాలా అద్భుతంగా ఆవిష్కరించారండి. అదేవిధంగా ఇందాక సోదరు చెప్పిన నంద, మోద, ప్రమోద, ఆనందం, ఇది ఎప్పటికీ మర్చిపో. మామిడి పండు ఎగ్జాంపుల్ చెప్పారు. తర్వాత శంకరాచార్యులు, చంద్రశేఖర సరస్వతి స్వామి వారు వీరు కూడా చక్కగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ భయాన్ని, ఆ విఘ్నాల్ని తొలగించారు. అంటే విఘ్నేశ్వరుని ఎక్కడ ప్రార్థన చేసినా మనం చూడండి, ఎప్పుడైనా సరే కనీసం పసుపు వినాయకుడైనా సరే ప్రతిష్ఠించి మనం పూజలు చేసుకోవడం మన ఆచారం, వ్యవహారం. దాన్ని కొట్టి పారేయడానికి వీల్లేదండి. కాబట్టి గణపతి అన్ని విఘ్నాల్ని తొలగిస్తాడు. గణపతికి పూజ చేయకపోతే, గణపతిని దర్శించుకోకపోతే జరిగేటువంటి సమస్యలు చాలా ఉంటాయండి. అదేవిధంగా మూలాధార శక్తి పైకి అంటే సహస్రాల వరకు తీసుకెళ్లే శక్తి మన గణపతికే ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పారండి. అసలు ఈ రుద్రంలో చెబుతూ ఈ గణపతి, ఆ రుద్రుని యొక్క పుత్రుడు గణపతి గురించి ఇంత అద్భుతంగా చెప్పారు. మళ్ళా వచ్చేవారం కూడా చెప్తాన్నారు దాని గురించి. ఈ వారం రోజులు కూడా అలా వెయిట్ చేస్తూ ఉంటామండి. సాయిరామ్. 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 కన్యాపల్లి విశాలాక్షి గారు చెప్పండి, ఏమన్నా అడుగుతారమ్మా? ప్రశ్నలు ఉన్నా అడగండి. డిస్కస్ దట్. ఓకే సార్. సాయిరామ్ సార్, గురువు గారు ఒక చిన్న అనుమానం. ఇప్పుడు ఆద్యో పూజ్యో గణాధిప అనే దానికి మనం అంటే గణపతి ప్రథమ వంద్యుడు అనేటువంటి దానికి ఎన్నో మీరు చాలా బలకరమైనటువంటి ఉదాహరణలు చెప్పారు.
మనం సామాన్యంగా మన వాళ్ళంతా ఏకదంతం అనేకదంతం ఏకదంతం అనేకదంతం అని దాంట్లో అర్థం తెలియకుండా ఇదేంద్రా చిన్నవాడికి కూడా తెలుస్తుంది. ఏది ఇందాక ఏకదంతం అంటాడు, ఇప్పుడు అనేకదంతం అంటాడు, ఇదేంటి గమ్మత్తుగా ఉంది శ్లోకం అని కూడా చాలా మంది తలకొక్కున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీరు ఇవాళ ఆ ఏకదంతంలో ఉన్నటువంటి అంటే మీరు వ్యష్టి సమిష్టి అని రెండు తీసుకొచ్చారండి. అక్కడ ఆ వ్యష్టి సమిష్టిని ఒక్కసారి మళ్ళా టూకీగా సమన్వయం చేయాలని నా కోరిక. తప్పకుండా. వ్యక్తి లేకుండా సమిష్టి లేదు కదా, వ్యక్తుల సమూహమే సమిష్టి. ఈ వ్యక్తుల సమూహమే సమిష్టి అన్నప్పుడు ముందు వ్యక్తిని మనని మనం సక్రమంగా అర్థం చేసుకుంటే సమాజాన్ని అర్థం చేసుకుంటాం అనే మాట స్వామి చక్కటి ఆ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, పిల్లవాడి బాగైతే సమాజం బాగుపడుతుందని చెప్పిన కథ ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే మాటని ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకుంటాం. వ్యష్టే సమిష్టిగా మారతాడు కాబట్టి వ్యష్టికి ముందు తన గురించి తన అవగాహన ఉండాలి. మన శరీరంలో అనేక రకాల గణాలు ఉన్నాయి, అనేక రకాల శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నింటినీ సమన్వయం చేసే శక్తి లేకుండా అన్ని తలో పక్కకి లాగింది అనుకోండి, కాలు ఎట్టుపోతుందో మనకి తెలియదు, చేయి ఎట్టుపోతుందో మనకి తెలియదు. అట్లాంటి స్థితి ఒక్కసారి ఊహించుకోండి ఏమవుతుందో. అంటే సమన్వయకర్త లేని శక్తులు ప్రమాదకరం కూడాను. వీటన్నిటిని సమన్వయం చేసే శక్తి ముందు పొందినాక తర్వాత వీటిని ఉపయోగించుకోవడంలోనే మనిషికి మేలున్నది. దీనికే యుద్ధపరంగా నెపోలియన్ ఒకటి చెప్తాడు, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎన్ ఆర్మీ కన్సిస్టింగ్ థౌజండ్స్ ఆఫ్ లయన్స్ led by a sheep, but I am really worried of an army consisting 1,000 sheep led by a lion. See, ఆత్మతత్వం అనేది సమన్వయకర్త, మొత్తాన్ని సమన్వయం చేసే శక్తి గణపతి అనే భావంతో మనం అర్థం చేసుకున్నప్పుడు ఏ పని ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, స్వామి చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాడు. సమన్వయం తెలిసిన వాడు, సరైనటువంటి నాయకుడు, వాడి దగ్గర ఉన్న వస్తువుల్ని సక్రమంగా వినియోగించుకుంటాడు అనే ఎగ్జాంపుల్ చెప్తూ, వాడికి ఒక ఆవు గుర్రం ఉంటే సమన్వయం తెలిసిన వాడైతే ఆవుని పాలు పిండేదానికి గుర్రాన్ని స్వారీకి ఉపయోగించుకుని రెండింటి నుంచి లబ్ధి పొందుతాడు. లేనివాడు, ఆ సమన్వయం చేతకాని వాడు ఆవుని సవారీ చేసి దాన్ని నడుము విరగొడతాడు, గుర్రాన్ని పాలు పిండే ప్రయత్నం చేసి వాడి మొహం పగలగొట్టుకుంటాడు అన్నారు. అట్లా ఈ మొత్తం అంతర్గత శక్తుల్ని సమన్వయం చేసే పరమైనటువంటి ఆత్మని గణపతిగా ముందు భావించి తర్వాత శక్తుల్ని కనుక సమీకరించి సక్రమంగా వాడుకోవటం అనేది వ్యష్టిలో ఉండేటట్టయితే, సమిష్టిగా అనేక రకాల శక్తులు ఉన్నాయి. వాక్ శక్తులు ఉన్నాయి, లేదు వ్యాపక శక్తులు ఉన్నాయి, లేదు లయ శక్తులు ఉన్నాయి, అనేక రకాల మంచి చెడులు ఉన్నాయి. వీటిని సమిష్టిలో వాడుకోవటం కూడా మనిషికి చేతై ఉండాలి. అప్పుడు ఈ సమిష్టి తత్వాన్ని అర్థం చేసుకున్న వాడికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ గణపతిని గణానాం పతిగా అట్లా దాన్ని అన్వయం చేసుకోవాలి అనే మాట. దీన్ని యాక్చువల్గా వచ్చే ఆ వారంలో కూడా ఈ గణపతి ఎట్లా, అసలు గణాలంటే ఏమిటి అనుకున్నాం. గణం అంటే ఏమిటి? సంఖ్యావాచకం. సంఖ్యతో చెప్పదగ్గ దేనైనా గణం అనొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మగణాలని, సూర్యగణాలని, శక్తి గణాలని, ఈ గణాలన్నిటికీ అధిపతి ఎట్లా అయినాడు, దానికి ఈ అక్షరాలకి సమన్వయం ఏమిటి, ఎట్లా దీన్ని అన్వయం చేసుకున్నప్పుడు మనం పూర్తి ఫలితాన్ని పొందుతాము, ఆ వివరాలు కూడా రాబోయే సోమవారం కూడా, నెక్స్ట్ సోమవారం కూడా ఇదే ఉంటుంది. నెక్స్ట్ సోమవారం తర్వాత వచ్చే సోమవారం కూడా ఉండొచ్చు. అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంతవరకు మనం కంప్లీట్ చేయగలుగుతాం అనే దాన్ని బట్టి. ఇట్లా వ్యష్టి సమిష్టి పరంగా మనం చూస్తుంది గణంలో ఉన్న శక్తిని సామూహికంగా వాడుకోగలగటం. ఇప్పుడు సపోజ్ ఆర్మీ ఉన్నది, అన్ని రకాల శక్తులు వాడి దగ్గర ఉంటాయి. అన్ని రకాల శక్తుల్ని దేన్ని ఎట్లా వాడుకోవాలి, ఏ టైంలో వాడుకోవటం మూలంగా యుద్ధంలో మనం చేయగలుగుతాం అనేది రైట్ కమాండర్ యొక్క ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుందే, ఉండదా? సో ఆ రైట్ కమాండరు సక్రమంగా ఎవరిని నువ్వు ప్రార్థిస్తున్నావో గణపతిని పట్టుకొని నీ పని నువ్వు పూర్తి చేసుకో అన్న పరంగా, అంటే పరబ్రహ్మతత్వమే విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అదే ఏకదం తం, నువ్వు ఉన్నవే, నువ్వు ఒక్కడివే. అంటే ఒకే ఒక శివశక్తి విశ్వమంతా వ్యాపించి అనేక రూపాలుగా ఉన్నది అన్న పరంగా ఏకదం అనే పదాన్ని అన్వయం చేసుకోవచ్చు. అనేకదం, ఇదే ఆ ఒకటే అనేకంలో ఉన్నది కూడా ఈ ఏకత్వమే. అందరిలో ఏకత్వంగా ఉన్నది ఏమిటి? పండితానాం సమదర్శన,
పండితానాం సమదర్శనం అంటే ఏమిటి? కూలివాడిని, లేకపోతే మహాజ్ఞాని, లేకపోతే పాముని, అన్నిటినీ సమానం ఎక్కడ చూస్తాడు? వీటిలోనూ వాటి ఆకారాల్లో సమానం లేదు, వాటి శక్తుల్లో సమానం లేదు, లక్షణాల్లో సమానం లేదు. కానీ ఎక్కడ సమానం ఉన్నది? అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒకే ఒకటిగా ఉన్నటువంటి పరమాత్మ పరంగా వాళ్ళలో సమానత్వం ఉన్నది. ఆ సమానత్వాన్ని చూసేవాడే పండితుడు. స్వామి మనందరినీ చూసినప్పుడు దివ్యాత్మ స్వరూపులారా అని అట్లా అన్వయం చేసుకోవచ్చు దీన్ని. సార్ నాకు చిన్న డౌట్ శాస్త్రి గారు, చెప్పండి, అడగండి. మీరు ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ చెప్పాలి నాకు ఆన్సర్. చెప్పండి, అడగండి. ఇప్పుడు సార్ అడగబట్టి ఆవు గుర్రం ఎగ్జాంపుల్ ఆవు గుర్రం ఎగ్జాంపుల్ సార్ అడిగిన దానికి చెప్పారు. అవును. మీరు ఇంతకుముందు ఈ రోజు చెప్పే దాంట్లో ఆవు గుర్రం చెప్పాలని మీరు ఎక్కడైనా ఒక హింట్ లాగా రాసుకున్నారా? ఉందా? అసలు ఆలోచన లేదు. థ్యాంక్ యూ సార్. దట్ ఈస్ డిఎస్ శాస్త్రి గారు. అసలు కోటేశ్వర అడిగాడు కాబట్టి ఆ మాట వచ్చింది. దట్ ఈస్ డిఎస్ శాస్త్రి గారు. యూఆర్ నాట్, మీకు ఈ విశ్వంలో సాటి గల వారు ఎవరు లేరు సార్. సాయిరామ్. సాటి విశ్వంలో ఎవరు లేరు. ఇది నా మాట కాదు సార్, ఇది నా మాట కాదు. ఇది ఇప్పుడు ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మీరు అన్నాగానే నాకు ఎప్పుడో ఇప్పుడు నేను ఎందుకో ఇప్పుడు మీరు ఎక్కడైనా రెఫరెన్స్ లో కానీ లేకపోతే ఏమైనా హింట్ గా కానీ ఏమి హింట్లు రాసుకుంటా మాకే పేజీ నిండిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు గుర్రము అశ్వము మాట టాపిక్ మీకు ప్రీ డిటర్మిన్ గా ఇవాళ చెప్పే టాపిక్ లో ఉందనుకోండి, యూ కెన్ ఎక్కడో ఒక చోట ప్రొజెక్ట్ చేస్తారు, ఎక్కడో ఒక చోట సిచ్యువేషన్ క్రియేట్ చేసి యూ కెన్ అసలు మీకు టాపిక్ మీకు థాటే లేదంటే నాకు దట్ ఈస్ అంటే అడిగాడు కాబట్టి అద్భుతం సార్ శాస్త్రి గారు. అది సమయ స్ఫూర్తి అంటే ఇది సార్. సమయ స్ఫూర్తి అంటే ఇది, సమ్యక్ వాక్కు అంటే ఇది సార్. సాయిరామ్ సార్. ఇప్పుడు మనం చెప్పిన మాట అవతల వాడికి అర్థం కాకపోతే చెప్పింది ఉపయోగం లేదు కదా అనే ఉద్దేశంతో ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఖచ్చితంగా చెప్పాలి సార్. అలా చెప్పేవాడే లేదు సార్. ఇప్పుడు ఇప్పుడు ఇందాక అన్నారు, ఇప్పుడు గుర్రాన్ని ఆవుని అట్లా చెప్పాలి, మొహం బాలగొట్టి అట్లా చెప్తే గానీ సమాజంలో జనాలు మామూలుగా అర్థం కాదు సార్. ఇందాక ఇంకొక మాట అన్నారు మన మూర్తి గారు, విఎస్ఆర్ మూర్తి గారు స్టార్టింగ్ లో చెప్పారు, అంటే ఆంధ్రదేశంలో పుట్టడము ఎంత అదృష్టము, ఆంధ్రులుగా ఉండటం అంటే మన భారతదేశంలో పుట్టడమే అదృష్టం అనుకుంటే అందులో అవుతా. ఈ ఆంధ్రాన్ని చాలా శ్లాఘించాడండి ఆయన విఎస్ఆర్ మూర్తి గారు మొన్న ఫోర్త్ ఇయర్ రోజు. త్రిలింగ దేశం అండి ఇది. ఇంకెవరిని అడుగుతారండి? సార్ బాల మంత్రం గురించి ఒక్కసారి చెప్తారా? ఎందుకంటే దీని గురించి బాల చేసిన ఆవిడ్ని నేను ఒకళ్ళిద్దరిని లేడీస్ని వాళ్ళ చిన్నతనంలోనే బాల మంత్రాన్ని తీసుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తిని నేను కళ్ళారా చూశాను సార్. సామాన్య కుటుంబీకులే. అవును, అంటే సమస్త మంత్రాలు అంతర్లీనంగా ఉండే ప్రాథమిక బీజాక్షరాలే బాలమ్మ. బాల అంటే బిగినింగ్ కదా, బిగినింగ్ సక్రమ. స్వామి మరి చెప్తారు, సరైన ప్రయాణం సరైన ఆలోచన ఉండేటట్టయితే కార్యం సక్రమంగా విజయం అవుతుంది అని. ఇప్పుడు అమ్మవారు యుద్ధం చేస్తున్న సంగతి ఒకసారి గుర్తు చేసుకుంటే, మొట్టమొదట ఆ సైన్యాధ్యక్షుడు అవతల వాడి సైన్యాధ్యక్షుడిని చెప్పేదానికి బాలాదేవి పోతానంటుంది. సో బాల అంటే ఏమిటంటే మీ మొదటి మెట్టు, అసలు నీ వేసే స్టెప్ పాజిటివ్ డైరెక్షన్ లో సక్రమంగా ఉండేటట్టయితే విజయం అవుతుంది అనేదానికి సంకేతం. ఆ బాలని పట్టుకోవటం అంటే అర్థం అది. మంత్రాల్లో ఏమిటి, కాంప్లికేటెడ్ మంత్రం షోడశాక్షి మంత్రం అనేది ఆ 16 అక్షరాల మంత్రం ఉండటం, అందులో ఉండే అక్షరాలు చాలా ఎక్కువ ఉంటాయి, 16 కన్నా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే షోడశ తత్వాల్ని వ్యక్తం చేసే మంత్రం అన్న పరంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. అది పరాశక్తి యొక్క అల్టిమేట్ మంత్రం అని అంటారు. దానిలో ఎన్నో పంచాక్షరి, పంచదశి, నవాక్షరి, సో బాల అనేది ప్రాథమికం. ఆ ప్రాథమికమైనటువంటి 3 దేవతల యొక్క బీజాక్షరాలు ఐం హ్రీం శ్రీం అంటే సరస్వతి, పార్వతి అండ్ దుర్గా, ఆ 3 తత్వాల యొక్క సమ్మేళన, మూడింటిని కలిపి చూడండి. అంటే మనం
ఇప్పుడు త్రిగుణాలు త్రిపుర విజయం అని కదా మనం చివరికి మాట్లాడేది. త్రిపుర విజయం అన్నప్పుడు అసలు ముందు మూడింటిని కలిపి శరీరం, మనస్సు, ఆత్మ మూడు దోవల్లో పోతున్నప్పుడు దానివల్ల ఆ జీవితం పశుప్రాయంగా అనేక రకాల జంతువులు మనం ఏం చూస్తున్నాము, అనేక రకాల బాగా డబ్బున్న వాళ్ళు, అనేక దేశాల్లో ఉన్న యుద్ధాలు, సెక్స్ పరమైన జీవితాలు, డ్రగ్ పరమైన జీవితాలు, ఏది అంటే మూడుగా ఉండటం మూలంగా జరిగింది. ఆ మూడిటి యొక్క ఏకత్వాన్ని ముందు సాధించటమే ఈ బాలాతత్వంలో ఉన్నటువంటి ప్రధానమైన ధ్యేయం. ఈ మూడు ఒకటి చేసే ప్రయత్నం నువ్వు చేశావు, అమ్మవారికి లేదు స్వామికి అఖండమైన ఆనందం కలుగుతుంది. అందుకని అసలు బేసిక్ బాలా ప్రయత్నంలోనే ఈ మూడింటిని ఒకటిగా చేసే ప్రయత్నమే బాల అని టెక్నికల్గా మనం అన్వయం చేసుకోవచ్చు. స్వామి చెప్పిన మాట ఈ పరంగా ఒకసారి అన్వయం చేసుకోండి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్సన్యం వచస్సన్యం కర్మణన్యం దురాత్మనః అన్నారు. ఒక్క మాటలో డెఫినేషన్ మంచి చెడు చేల్చి వారేశారు. ఇవాళ పొలిటీషియన్స్ అంటున్నాం, అమెరికా అంటున్నాం, చైనా అంటున్నాం, లేదు రష్యా అంటున్నాం. వాడు చెప్తున్న మాట ఏమిటి, చేస్తున్న ఆలోచన ఏమిటి, చెప్తున్న మాటకి, చేసే పనికి, ఒకదానికి పొంతం లేని జీవితానికి దానికి ఒక చాలా అందమైన పేరు డిప్లొమసీ అని పేరు పెట్టి మనని మనం మోసం చేసుకుంటున్నాం. సో డిప్లొమాటిక్ అప్రోచ్ మన ప్రపంచంలో కూరుకుపోయేటట్టుగా చేస్తే ఈ మూడింటిని ఏకీకృతం చేసే అప్రోచే నిన్ను పైకి తీసుకుపోతుంది. అసలు మూడింటిని ఏకం చేయాలన్న ఆలోచన, ఆ బేసిక్ ఆలోచనని బాల అనుకోవచ్చు. అందులో ఉండే 3 అక్షరాలు, ఆ మంత్రంలో ఉండే 3 అక్షరాలు కూడా ఐం హ్రీం శ్రీం. ఈ ఐం హ్రీం శ్రీం అనేది ప్రాథమిక యూనిట్గా, మిగతా వాటిల్లో ఏమవుతుంది, ఇదొక పడికట్టుగా, దీన్ని ఒక బిల్డింగ్ బ్లాక్, దీన్ని ఒక ఇటుకగా తీసుకుని ఆ మిగతా మంత్రాన్ని బిల్డప్ చేస్తారు. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సో ఆ మాదిరిగా పోతాయి మిగతా మంత్రాలని. ఆ బేసిక్ యూనిట్ స్థిరంగా ఉన్నదే, నీ మొదటి మెట్టు, నీ మొదటి అడుగు సరైన పాజిటివ్ డైరెక్షన్లో వేసావా, అది ఆ మాదిరిగా దాన్ని నమ్ముకుని ఆ ఒక్కటి గట్టిగా పట్టుకున్నా సరే అఖండమైన ఫలితాలు మానవుడు చూడొచ్చు. యు ఆర్ రైట్. బాల మంత్రం తీసుకున్న వాళ్ళు అమ్మో వాళ్ళు చాలా పవర్ఫుల్ అని, ఆ బాల మంత్రం తీసుకున్న వాళ్ళు చాలా నిష్ఠగా ఉండాలని, అప్పుడు సరిగ్గా కనుక చేయకపోతే, బాల మంత్రం తీసుకుని చేయకపోతే అమ్మవారిని ఎత్తి అడుస్తుంది అంటూ ఉండేవారు పెద్దవాళ్ళు. ఆ బాల మంత్రాన్ని చాలా నిష్ఠగా చేయాలి అని. నిష్ఠగా చేస్తేనే ఫలితం వస్తుంది, లేకపోతే ఏం ఉపయోగం ఉంటుంది, అది ఉద్దేశం తప్ప. లేకపోతే నెత్తెడుస్తుంది అనేది ఇది ఒక ఎక్స్ట్రా మాట యాడ్ చేయటమే. నిజంగా నెత్తెడిచేటట్టయితే మనం చేస్తున్న పనులకి భగవాన్ సత్యసాయిబాబా ఈ ప్రపంచం అందరినీ నెత్తెడిచి ఎప్పుడో వీళ్ళందరినీ పాతాళంలో తొక్కేయాలి. అంటే భయపడి నిష్ఠగా చేస్తారు, శ్రద్ధా భక్తులతో చేస్తారని భయపెట్టడమా? మేడం గారు ఒక మాట చెప్తున్నాను, రైల్లో పోయి బస్సులో పోతూ కార్లో పోతూ గాయత్రి చేసుకోమని, ఇంతకంటే ఏం ఎవరు చెప్తారని మళ్ళీ మీరు చెప్పండి. ఇక నడుచుకుంటూ రైల్లో ప్రయాణం చేసుకుంటూ సైకిల్ తొక్కుంటూ గాయత్రి చేసుకోమని. గాయత్రి అంటే ఏంటి, స్నానం చేసి లేదా లేడీస్ ఇంకా కూర్చొని చేసి ఎక్కడికి వెళ్ళినా గాయత్రి చేసుకోమని చెప్తున్నారు. అంతగా విమానంలో ఒక్కడు కూడా గాయత్రి చేసేవాళ్ళు లేదు, ఒక్కడన్నా చేస్తుంటే బతికిపోయే వాళ్ళు అన్నారు 360 మందిని. విమానంలో గాయత్రి చేయొచ్చా? సో అది మన నేరేషన్ ఇలా ఉండాలి మేడం. ఎగ్జాక్ట్లీ. మనం వదిలేస్తాడు అవన్నీగా. ఎక్కడైనా పిల్లవాడికి అరే బాబు నువ్వు ఎక్కడైనా చేసుకోరా, భగవాన్ పోయాడు ఎప్పుడైనా చేసుకో. వీ షుడ్ టీచ్ లైక్ దిస్. ఆ మంత్రం చేసిన వాళ్ళ మొహంలో చాలా తేజస్సును, వాళ్ళకి ఇది చూశాను సార్ నేను, అది శక్తిని చూసి. ఆ బాలా మంత్రం చేసిన 2 నిష్ఠాగరిష్ఠులైనటువంటి సామాన్య కుటుంబంలో ఉంటూ వాళ్ళు చేసిన వాళ్ళని చూశాను. ఒకసారి భజన పెట్టించారు, భజన పడిస్తే అమ్మవారి పాటలు పాడమంటే నాకు రావు అని అంటే నేను ఓ భగవాన్ పాడా. ఆ రాజారెడ్డి గారు పాడేవారు అప్పుడు పాత రోజుల్లో. బాగా పాడుతుంటే ఆ పాట అయిన తర్వాత ఆవిడ చెప్పేసింది, ఈ పాడినంతసేపు నీ మైండ్ ఫలానా చోట ఉంది చదువు అని చెప్పేసింది. మన మైండ్కి శ్రీదేవి వచ్చింది. 3 ఏకమైతే వాడు మహాత్ముడు అని స్వామి అన్నప్పుడు చిన్న విషయం చెప్పమ్మా. శాస్త్రి గారు, మన మైండ్కి
అమ్మా బ్రహ్మరామ్ గారు ఓకే, మన మా ఇంటికి శ్రీదేవి అని బెంగళూరు నుంచి వచ్చింది సార్. మా అబ్బాయి అంటున్నాడు, నాన్న శ్రీదేవి గారి మొహం ఆ అమ్మాయి మొహం వెలిగిపోతుంది సార్. నాకు తెలిసి 50 శతరుద్రాలు అటెండ్ అయింది. హౌ మచ్ గ్లోరీ దట్. ఇప్పుడు కాదు, నేను ఆ అమ్మాయి మొహం నేను 2 years బ్యాక్ చూశాను, బాపట్లో చూశాను. రావటమే నా కాళ్ళ ఫుల్ డోర్ కూడా ఓపెన్ చేసి పెద్ద పెద్ద ఆజాన్ బాహులు వచ్చారు. డోర్ ఏమో ఆఫ్ ఓపెన్ ఉంది. మాకు అప్పటికే లోపల డివోటీస్ ఇంట్లో ఉన్నారు. నేనేం పక్కన కూర్చున్నాను, నా పక్కన చైర్ ఉంటుంది, డోర్ ఆఫ్ వచ్చి ఎంత ఎంత గ్లోరీ ఫేస్ అండి ఆ అమ్మాయి అండి. నేను అంటలేదు ఆ అమ్మాయి ఫేస్ లో గ్లోరీ నేను ఎప్పుడూ చూసిన. మా అబ్బాయి నాతో అన్నాడు, కాళ్ళకి దండం పెట్టాడు ఆ అమ్మాయి. అమ్మాయి ఫేస్ వెలిగిపోతుంది సార్. రుద్రాక్ష అంటారు, ఆల్వేజ్ గాయత్రి అంటారు. మెడలో జంజే ఉంది ఆ అమ్మాయికి. చూసారా, గయాత్రాణ గాయత్రి మహాశక్తి. విశ్వం అంతా గాయత్రి కదండి. విశ్వం అదే సోహం, అదే శ్వాస లేకుండా ఎవడన్నా ఉన్నాడా? గాయత్రి చేసేదానికి అర్హత ఇంకేమిటి? అట్లా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రము తెలుగుదేశం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏమ్మా, మన ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం ఉన్నారు కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తెలుగుదేశం ఉన్నారు అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి 3 పక్కల 3 శివలింగాలు ఉన్నాయి కదా. ఒకటి 3 ఆరామాలు చెప్తా, పంచ ఆరామాలు 3 శివలింగాలు అని చెప్తారు. శ్రీశైలం ఒక పక్క ఉన్నది, అటు పక్క ద్రాక్షారామం, ఇంకోటి కుమరారం. ఇప్పుడు ఈ 3 మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తెలుగుదేశం, త్రిలింగ దేశం, తెలుగుదేశం అనేవాళ్ళు పాత రోజుల్లో. 3వ లింగం ఎక్కడ సార్? ద్రాక్షారం, శ్రీశైలం, ఇంకోటి 3వది కుమరారం. కుమరారం ఎక్కడ సార్? అది భీమవరం. భీమవరం ఏరియా. కుమారరామం సామర్లకోట అండి. ఈ 3 ఏరియాల మధ్య వీళ్ళని పాత రోజుల్లో యాక్చువల్లీ విద్యారణ్య స్వామి, మళ్ళీ యాక్చువల్గా విద్యారణ్య స్వామి చేసినటువంటి సేవ మన ఊహకు అందదు. పూర్తిగా భ్రష్టు పట్టిపోయి ఈ ఇస్లాం ఆ రోజులు, ఇవాళ్ళంటే కొంత ఏదో అటు ఇటుగా ఉన్నది. ఆ రోజుల్లో తలకాయలు తీసేయటం, లేకపోతే చేయకపోతే దండాలు, ఈ మాదిరిగా ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా కొంతమందిని త్రిలింగ దేశం పంపించి కేవలం మీకు ఇది తప్ప వేద సాధన, వేదాన్ని తప్ప ఇంకోటి లేదు అనే చెప్పి కొన్ని కుటుంబాలని పంపించి వాళ్ళని చుట్టుపక్కల కాపాడబడుతూ ఉన్నారు. కాబట్టి వాడు కేవలం అది మాత్రమే ఈ హిందూ ధర్మాన్ని రక్షించేదానికి ఆయన చేసిన ప్రయత్నంలో వచ్చే ఆ మాట వచ్చింది. సో ఈ కోనసీమ ఈ ఏరియాల్లో ఇక్కడ సాధన చేసి తర్వాత మెల్లిగా వాళ్ళు పండితులు పెరిగి అట్లా, అంటే ఇవన్నీ కూడా కొంచెం పైకి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కలియుగానికి వచ్చేటప్పటికి ప్రాపంచికమైన వసనలకి చాలా బలమైనది ఉంటుంది. కాబట్టి కొన్ని హింసాత్మకమైనటువంటి మతాలు ఎక్కువ ప్రాబల్యం వహించటం, ఇది కొంత సన్నగిలటం జరుగుతున్న సందర్భంలో ఆయన చేసిన పని అది. త్రిలింగ దేశానికి పంపించి అక్కడ వాళ్ళందరినీ ఏర్పాటు చేసి వేదోద్ధరణ, మళ్ళీ సంఘ సంస్కరణ, జ్ఞానాన్ని నిలిపేదానికి ఒక ప్రయత్నం ఆయన చేశారు. సాయిరాం సార్. గురుగారు సాయిరాం. ఈరోజు గణపతి, గణము, గణపతి, వ్రాతము, వ్రాతప్రతి అనేటువంటి విశేషాల మీద ఎంతో అమోఘమైనటువంటి ప్రవచనం చేసినందుకు మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదరిమణుల తరఫున, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల తరఫున, అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మళ్ళా వచ్చే సోమవారం ఇదే సమయానికి రుద్ర ప్రశ్నలో మనం కలుద్దాం సార్. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం. అందరికీ నమస్కారం.